రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టంట్ ఫ్రెండ్స్ ఉంటారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ మాట్లాడినంత ఇల్లాజికల్ గా ఈ మధ్య మాట్లాడుతున్నాడు. గోడ లోపల తెలుగుదేశం పడుకుంటే గోడ బయట జగన్మోహన్ రెడ్డి పడుకుంటున్నాడు తప్ప గోడను నమ్ముకునే ఉన్నాడు. ఈ రెండు డ్రామాలు చూడలేక అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెదళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. బీజేపీది రెండు తలుపుల సిద్ధాంతం. వాళ్ళకి ఫ్రంట్ డోర్ లో ఒకడు ఉన్నప్పుడు బ్యాక్ డోర్ లో ఇంకొకటి ఉండాలి. ఎందుకంటే అమిత్ షాని ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగితే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరే కాదు, ఎవరైనా ఒక 5వ తరగతి కుర్రాడు వెళ్ళి అడిగినా ఇదే సమాధానం చెప్పుండేవాడు. కూటమిలో చిచ్చు పెట్టడం అనేటువంటి ఒక ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి నాగేశ్వర్ గారిని కొనేసి మాటలు మాట్లాడించాడు. మొన్న నరేంద్ర మోడీ గారు 2 గంటలు వారి ఇంట్లో కూర్చుని మాట్లాడాడు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా. ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆయనతో ఏం చెప్పుకుంటాడు అంటే తెలుగుదేశం హడావిడి చేస్తోంది. విచిత్రంగా వైసీపీ సైలెంట్ గా ఉంది, ఆయన నవ్వు ఊరుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు అని ఈయన అటాకింగ్ గా వెళ్ళాలి కదా, వెళ్ళాలా ఒక పిచ్చి నవ్వు నవ్వి పక్కకి నెట్టేశాడు ఆ టాపిక్ ని. రిలయబుల్ సోర్స్ ద్వారా నా డౌట్ ఏంటంటే ఆ రిలయబుల్ సోర్స్ మేబీ నాదెండ్ల మనోహరేనేమో అని డౌట్ నాకు. ఇప్పుడు ఆయన చెప్పే మాట జగన్ని భయపెడుతుంది. చంద్రబాబు నాయుడు అప్పుడు నమ్మదగని మిత్రుడే కానీ ఇప్పుడు నమ్మదగ్గ మిత్రుడిగా మారాడు అంటే ఈయన గుండె పగిలిపోతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు మా మనోభావాలను గాయపరిచినాయని 15 చోట్ల కేసులు పెట్టిస్తే ఏమైపోతాడు ఆయన? ఇది వాళ్ళ టాక్టికల్ లైన్, ఇది వాళ్ళ బెదిరింపుల లైన్. హలో, వెల్కమ్ టు 3T. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. అయితే ఈ మధ్య ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ అమిత్ షా గారు అట్లాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి అమిత్ షాని ఒక మాట అడిగితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడిగితే అది అవసరం, అది చేయొద్దు, లాంగ్ టర్మ్ లో శత్రువులు ఉండరు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ మనోహర్ అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేయచ్చు కదా అని అడిగారట. దానికి ఆయన సమాధానం చెబుతూ రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టంట్ ఫ్రెండ్స్ ఉంటారు. చంద్రబాబు నాయుడు మనకి ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్. దీర్ఘకాలం అతన్ని నమ్మచ్చు, కానీ చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదు. అతను ఏ క్షణమైనా తోక జాడించవచ్చు. అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అతిగా మాట్లాడకండి బయట కూడా అని వీళ్ళని హెచ్చరించినట్టుగా తనకి ఎవరో చెప్పారు, ఒక రిలయబుల్ సోర్స్ నుంచి నేను విన్న మాట ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు ఆయన. అమిత్ షా గారు అలా మాట్లాడి ఉంటారు అని అనుకోవడంలో తప్పేమీ లేదు. నాగేశ్వర్ గారు చెప్పింది 100% కరెక్టే. అమిత్ షాని ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగితే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరే కాదు, ఎవరైనా ఒక 5వ తరగతి కుర్రాడు వెళ్ళి అడిగినా ఇదే సమాధానం చెప్పుండేవాడు. ఎప్పుడు జరిగి ఉంటుంది ఈ సీను? 2024 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినటువంటి కొత్తలో జరిగి ఉండొచ్చు. అప్పుడు అలాంటి రియాక్షనే వచ్చి ఉండేది అతని దగ్గర నుంచి. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబుకు అర్థమైంది భారతీయ జనతా పార్టీ తనని నమ్మదగిన మిత్రుడిగా చూడటం లేదు, ఇన్స్టంట్ ఫ్రెండ్ గానే చూస్తోంది అనేది చంద్రబాబుకు పూర్తిగా అవగతమై తనని తాను నమ్మదగిన మిత్రుడిగా నిరూపించుకోవడం కోసం నానా చావు చస్తున్నాడు గత సంవత్సర కాలంగా. వాళ్ళని మెప్పించడం కోసం ఆయన కట్టని రికార్డింగ్ డ్యాన్స్ లేదు, ఆయన మాట్లాడని అబద్ధం లేదు, ఆయన రెచ్చగొట్టని ఎమోషన్ లేదు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ మాట్లాడినంత ఇల్లాజికల్ గా ఈ మధ్య మాట్లాడుతున్నాడు. ఆ ఇల్లాజికల్ టాక్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ప్రసాదం కల్తీ చేస్తే దేవుళ్ళ మహిమలు పోతాయి అని మాట్లాడేదాకా వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ప్రసాదం కల్తీ డబ్బుల కోసం చేయలేదు, దేవుడి మహిమలు తగ్గించి తద్వారా హిందువుల్ని ఒంటరి వాళ్ళని చేసి బలహీనుల్ని చేసి వాళ్ళని క్రైస్తవంలోకి నడిపించడం కోసం పన్నిన కుట్ర అని ఓపెన్ గా చెప్పేదాకా వెళ్ళాడు ఆయన. ఆయనలో ఆ స్థాయి సరెండర్నెస్, అంటే హిందుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మాట్లాడేటువంటి సాంద్రత కంటే మించినటువంటి సాంద్రతలో నేను మాట్లాడుతున్నా. ఆయన ఒక ఛాంపియన్షిప్ కోసం పోటీ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు ఆయన.
ఇదంతా వాళ్ళని మెప్పించడం కోసమే. ఇందులో విజయం సాధించాడు అతనికి ఆల్టర్నేటివ్ లేదు అనేది వాళ్ళకే అర్థమైంది. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి లొంగి ఉన్నాడు. ఉంటే తోక జాడించే లక్షణం ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి చేసి గతంలో చేశాడు. ఇప్పుడు పైగా స్వయంగా తను కొన్ని సమస్యల్లో ఉన్నాడు చంద్రబాబు. ఆ సమస్య ఏంటంటే కొడుకుని ముఖ్యమంత్రిగా సెటిల్ చేయాలంటే ఢిల్లీ దేవుడు ప్రసన్నుడై ఉండాలి. ఢిల్లీ దేవుడు ప్రసన్నుడై ఉండాలంటే తాను వినయంగా ఉండాలి, తాను సబ్మిసివ్గా ఉండాలి. తన వెన్నుపూస అంటే అది పూర్తి స్థాయిలో వంగి ఉంది అనేటువంటి నివేదిక వాళ్ళకి ఇవ్వాలి. అందుకు తిప్పలు పడుతున్నాడు ఆయన. విజయం సాధించాడు ఒక రకంగా. మొన్న నరేంద్ర మోడీ గారు 2 గంటలు వారి ఇంట్లో కూర్చుని మాట్లాడాడు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా. ఆ 2 గంటలు ఏం మాట్లాడి ఉంటాడు అనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. బయటకు వచ్చి ఇది మాట్లాడారని ఆయన చెప్పలా. ఊరికనే కుటుంబం యోగక్షేమాలు మాట్లాడుకున్నాం, కాసేపు ఆ పిల్లలతో ఆడుకున్నాను, మనిషికి రిలాక్సేషన్ కావాలి కదా అని చెప్పాడు ఆయన. కానీ అది కాదు జరిగింది. ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆయనతో ఏం చెప్పుంటాడు అంటే, ఆపరేషన్ సౌత్ అనేటువంటి ఒక కార్యక్రమం బీజేపీ టేకప్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి, అలాగే కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. కర్ణాటకలో ఆల్రెడీ మన ఓట్ బ్యాంక్ కన్సిడరబుల్ పొజిషన్లోనే ఉంది, కానీ యడ్యూరప్పలు వీళ్ళు దాన్ని నడపలేరు. వాళ్ళు శక్తిహీనులు అన్ని రకాలుగాను. వాళ్ళు కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయలేరు, కొత్త వాళ్ళని బయట వాళ్ళని కలుపుకుని వెళ్ళలేరు. వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒక న్యూ డైనమిక్ ఫేస్ కావాలి కర్ణాటక బీజేపీకి. ఆ న్యూ డైనమిక్ ఫేస్ మేబీ డీకే శివకుమార్ అయితే బాగుంటుంది. ఆ డీకే శివకుమార్తో ఇతనికి ఫ్రెండ్షిప్ ఉంది చంద్రబాబుకి. సో నువ్వు మాట్లాడి ఆర్గనైజ్ చేసి మన దొడ్లోకి పట్టుకురా అతనిలో ఒక అన్రెస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే సిద్ధరామయ్యని సీఎం చేసినప్పుడు 2.5 years తర్వాత డీకేకి ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలా. ఆయన ఎక్కడో చిరాకులో ఉంటాడు. అక్కడ టార్గెట్ చేసి బాలేయి దొరుకుతాడు, పట్టుకొచ్చేయి, మన దొడ్లో కట్టే మనం చూసుకుందాం. అలాగే స్టాలిన్ ప్రస్తుతం ఎన్డీఏ వైపు చూస్తున్నాడు. ఎన్డీఏ వైపు దూకటం కోసమే ఆయన కాంగ్రెస్కు దూరంగా సీట్లు వేయండి అని చెప్పాడు. అక్కడ కనిమొల్లితో లెటర్ రాయించిన ప్రోగ్రామే అది. ఆయనకి కూడా కొడుకు సమస్య ఉంది. ఆయనకు కూడా కొడుకుని ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలనే బాధ్యత ఉంది. అలా లోకేష్ను ముఖ్యమంత్రి చేయటానికి నిలబెట్టడానికి చంద్రబాబు కష్టపడుతున్నాడు, వాళ్ళతో అంటకాగుతున్నాడు. అలాగే ఉదయనిధి స్టాలిన్ని నిలబెట్టి అతన్ని సీఎం చేసి ఆ రొటేషన్లో పెట్టడానికి ఆయన కష్టపడుతున్నాడు స్టాలిన్. వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి తెలంగాణలో అవసరమైతే రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రతిపాదించి అతనికే ప్రభుత్వం. ఆయన ఒక మాట అన్నాడు, నేను 10 సంవత్సరాలు సీఎంగా ఉంటానన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందనే మాట చెప్పట్లేదు. సో ఆయనకు ఒక వ్యూహము ఎత్తుగడలు ఉన్నాయి. సార్ అట్లాగే అంటే ఈ సందర్భంగా నార్మల్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఇట్లా మాట్లాడడం వల్ల దాని తర్వాత చాలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారి ఇప్పుడు అక్కడ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఈయన పేటిఎం బ్యాచ్, కూటమి నుంచి కాదండి, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మాట్లాడించాడు అని వాళ్ళు దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం ఈ మాటలు డబ్బులు ఇచ్చి మాట్లాడించడానికి? అంటే ఆయనకి ఏం ఉపయోగం? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎన్డీఏకి జగన్ మిత్రుడు అని ఎవడన్నా అంటే అది ఆయనకు ఉపయోగమా? నేను 100 సార్లు మాట్లాడా. ఆయన ఎన్డీఏ కాంపౌండ్లోనే బయట ఉంటున్నాడు, లోపల లేడు, కానీ ఆ గోడ దగ్గరే పడుకుంటున్నాడు. గోడ లోపల తెలుగుదేశం పడుకుంటే గోడ బయట జగన్మోహన్ రెడ్డి పడుకుంటున్నాడు తప్ప గోడను నమ్ముకునే ఉన్నాడు. దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. మొన్న వాళ్ళు డీలిమిటేషన్కి వ్యవహరించిన తీరు చూస్తే అర్థమవుతుంది. ఆ సందర్భంగా చాలా మంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్నారు కదా. సో ఆయన మీద ఆల్రెడీ ఆ విమర్శ ఉంది. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు అని. ఆపరేషన్ కగారు గురించి మీరు ఒక ఖండన ప్రకటన ఇవ్వచ్చు కదా అని నేను వెళ్ళి అడిగితేనే నో చెప్పారు. లేదండి, సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారంలో మేము జోక్యం కలగజేసుకోవాలని అనుకోవడం లేదు అని చెప్పాడు ఆయన. రామకృష్ణారెడ్డి గారు 2 days తర్వాత ఈ విషయం మీద మీకు కన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఒక సలహా చెప్పారు. మీరు ఏదైనా దీని మీద అఖిలపక్షం పెడితే మా పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి హాజరవుతారు, కానీ పార్టీ ఒపీనియన్ గా మాట్లాడరు, వ్యక్తిగత స్థాయిలో మాట్లాడతారు.
అని కూడా చెప్పారు. అంటే వాళ్ళు సీరియస్గా సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్కి వెళ్ళడానికి సిద్ధంగా లేరు అనేది ప్రపంచానికి రకరకాలుగా అర్థం చేయించేశారు వాళ్ళు. పక్క రాష్ట్రాల్లో జరిగే వ్యవహారాల్లో మనం స్పందించకూడదు అని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. వైసీపీ పెహల్గాం మీద స్పందించారు కదా అంటే అది వేరు అంటారు. ఆ లెవెల్ సబ్మిసివ్నెస్ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు టువర్డ్స్ బీజేపీ. వాళ్ళు ఢిల్లీ దేవుడు దయవల్లనే తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని నమ్ముతున్నాడు ఆయన. ప్రజలు తన్ని తిరస్కరించారు అనుకోవటంలా, ఢిల్లీ దేవుడు తన్ని తిరస్కరించారు అనుకుంటున్నాడు. బీజేపీది 2 తలుపుల సిద్ధాంతం. వాళ్ళకి ఫ్రంట్ డోర్లో ఒకడు ఉన్నప్పుడు బ్యాక్ డోర్లో ఇంకొకటి ఉండాలి. ఎందుకంటే వీడిని చూపించి వీడిని భయపెడతారు. అంటే చంద్రబాబు అనే పేపర్ ఎగరకుండా పేపర్ వెయిట్ జగన్ అనేవాడు ఉండాలి, లేకపోతే కుదరదు. ఇది కండిషన్. ఇప్పుడు చంద్రబాబు తన్ని తాను సబ్మిసివ్గా మార్చేసుకుని బిలీవబుల్ ఫ్రెండ్గా మారిపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆందోళన పడుతున్నాడు జగన్. ఆ ఆందోళనతో మరింత సబ్మిసివ్గా నటిస్తున్నాడు తనకున్న పరిధిలో. ఈ 2 డ్రామాలు చూడలేక అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెదళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఇది పరిస్థితి. ఈ కండిషన్ బీజేపీ నడుపుతోంది అక్కడ. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన మాటల్లో ఏ మాత్రము తప్పు లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటికి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయ్యి, వాళ్ళది 2 తలుపుల సిద్ధాంతమే. వాళ్ళు చంద్రబాబుని మెయిన్ డోర్లో పెట్టినప్పుడు అతన్ని బ్యాలెన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా బ్యాక్ డోర్లో ఉంచాలని అనుకున్నారు. ఇంతకుముందు కూడా చేశారు. 14లో చేసిన డ్రామా కూడా ఇదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఆ విషయం. సో ఈ పేపర్ వెయిట్ ఇక్కడ ఉండాలి. అదే చెప్పాడు ఆయన. అమిత్ షా గారు ఆ మాటే చెప్పుండేవాడు. అది నిజమే, జరిగిన సీనే. కాకపోతే ఏ సోర్స్ ద్వారా తెలిసిందో ఆయన చెప్పట్లా. సార్ అంటే ఇది నిజమే అని అనుకున్నప్పుడు ఈ మధ్య అంటే దాని తర్వాత ఇష్యూ పెద్దదైన తర్వాత మరొక టీవీ డిబేట్ లో నాకు వచ్చిన సోర్స్ ప్రాపర్ గా లేదేమో అని చెప్పేసి కూడా. ప్రాపర్ గా లేదని కాదు ఆయన, నేను డిజోన్ చేసుకుంటున్నాను దాన్ని అన్నాడు. ఆ మాట అనక్కర్లేదు. ఆ మాట అని ఉండకూడదు, సారీ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. జరిగిన పద్ధతి అదే అనే విషయం, అలాగే జరుగుతోంది అక్కడ అనే విషయం అందరికీ తెలిసినదే. అవాస్తవం ఏమీ లేదు ఆయన మాట్లాడిన దానిలో. ఇల్లాజికల్ అని చెప్పే మాట ఒక్కటి లేదు. కాబట్టి ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకంటే భిన్నంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి అది అలాగే జరిగి ఉండాలి. అంతకు మించి ఇంకోలా జరిగే ఛాన్స్ లేదు. వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చుంటే అంతకు మించిన సంభాషణ జరిగే ఛాన్స్ లేదు. ఇది ఆ 2 పార్టీల గురించిన అవగాహన ఉన్నవాడికి ఎవరికైనా తెలుసు. ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు ఇది ఓపెన్ గా. అయితే ఆయన ఒక రిలయబుల్ సోర్స్ ద్వారా తెలిసింది అనే మాటకు చెప్పకుండా ఇదే స్టోరీని నేను ఊహించాను అని చెప్తే గనక ఎవడు మాట్లాడేవాడు కాదు. అలా కాకుండా ఒక రిలయబుల్ సోర్స్ ద్వారా, నా డౌట్ ఏంటంటే ఆ రిలయబుల్ సోర్స్ మేబీ నాదెండ్ల మనోహరేనేమో అని డౌట్ నాకు. అవునా సార్? అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ మాట అనగానే ముందు స్పందించినోడు మనోహరే. అంటే గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అనే సామెత ఉన్నప్పటికీ ఆయన ఎందుకైనా మంచిదని, అసలు అట్టి సన్నివేశమే జరగలేదు, ఆయన అలాంటి విషయాలు మాతో మాట్లాడలేదు, ఇదంతా అభూత కల్పన అనేసాడు ఇమ్మీడియట్ గా. ఆ తర్వాత జనసేన నుంచి ఒక్క ప్రకటన లేదు. అంటే అరెస్ట్ కూడా చేయాలి అని అంటున్నారు. తెలుగుదేశం హడావిడి చేస్తోంది. విచిత్రంగా వైసీపీ సైలెంట్ గా ఉంది. ఆయన నవ్వు ఊరుకున్నాడు. ఏదో నడుస్తాయి ఇలాంటి గొడవలు, ఆయన పట్ల నాకు గౌరవభావం ఉంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజానికి ఆయనకు డ్యామేజ్ అది. ఇది నాకు డ్యామేజ్ కదా, నేను డబ్బులు ఇచ్చి అలా మాట్లాడించుకుంటాను, నాకు డ్యామేజ్ గా ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు అని ఈయన అటాకింగ్ గా వెళ్ళాలి కదా. వెళ్ళాలా, ఒక పిచ్చి నవ్వు నవ్వి పక్కకి నెట్టేశాడు ఆ టాపిక్ ని మొన్న ప్రెస్ మీట్ లో జగన్. తెలుగుదేశం పార్టీ రెచ్చిపోతోంది. ఇది కూటమిలో చిచ్చు పెట్టడం అనేటువంటి ఒక ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి నాగేశ్వర్ గారిని కొనేసి మాటలు మాట్లాడించాడు అని ఒక నేరేటివ్ కల్పించి జనాల బుర్రల్లోకి ఎక్కిస్తున్నారు వాళ్ళ ప్రయోజనాల కోసం. జనసేన ఏ ప్రయోజనము ఆశించట్లేదు దీనిలో నుంచి. దీని మీద నిరసన ధ్వనులో ఏదో ఒకటి చెయ్యాలి కదా, చేయట్లా. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వైసీపీ సైలెంట్ గా ఉంది. తెలుగుదేశం ఒక్కటే గొడవ చేస్తోంది అరెస్ట్ చేయాలని. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేస్తారని కవిత గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర, ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. ఇదొక డ్రామా. కానీ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఏ మాత్రము ఒక్క పదం కూడా దుర్మార్గమైన పదం లేదు, ఎగ్జాగరేషన్ లేదు. పూర్తిగా అది నిజము అని అనటానికే పరిస్థితులన్నీ మొగ్గు చూపిస్తున్నాయి. కాబట్టి అది లాజిక్
లాజికల్ గా కరెక్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అలాంటి మాటలు మాట్లాడిన వాడిని అరెస్ట్ చేయటం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపడమే. అందుకని ఆయన అరెస్ట్ గనక జరిగితే ప్రపంచం అంతా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ ఇంటిగ్రిటీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు అలాంటి పని చేస్తాడని నేను అనుకోవడం లేదు. రెండోది, వాళ్ళకి ఒక దుర్మార్గమైన ప్రాక్టీస్ ఉంది. లోకేష్ కి పర్టికులర్ గా రెడ్ బుక్ మెయింటెనెన్స్ చేస్తోంది ఆయనే కాబట్టి ఆయన ఎలా వేధిస్తాడు జనాల్ని అంటానికి పోసాని కృష్ణమురళి అద్భుతమైన ఉదాహరణ. పోసాని మీద 10 చోట్ల 12 చోట్ల కేసులు పెట్టించేసి ఆ 12 స్టేషన్లు తిప్పేసరికి అతనికి జీవితం మీద విరక్తి వచ్చేసి దండం పెట్టేశాడు. అలా ఇప్పుడు ఎవరినైనా సరే అరెస్ట్ చేసి 12 స్టేషన్లు తిప్పితే ఏమైపోతాడు వాడు? ఇది వాళ్ళ టాక్టికల్ లైన్, ఇది వాళ్ళ బెదిరింపుల లైన్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు మా మనోభావాలను గాయపరిచినాయని 15 చోట్ల కేసులు పెట్టిస్తే ఏమైపోతాడు ఆయన? అందుకని వీళ్లతో పెట్టుకోవడం అంత తలకాయ నొప్పి ఉండదు, అనవసరం అని డిజోన్ చేసుకుని నాకు సంబంధం లేదు, మీరు చావు మీరు చావండి అన్నాడు. అట్లాగే మాట్లాడుతూ యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తానని కూడా ఒక మాట అన్నారు సార్. అంటే భవిష్యత్తులో ఆయన విత్డ్రా చేసుకోవటము వాటి మీద ఆయనలో కూడా ఒక ఇన్నర్ గా స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన ఆ మాట అని ఉండకుండా ఉంటే బాగుండేది. నేను చెప్పిన దానిలో తప్పు ఉందని అనుకోవడం లేదు, కావాలంటే డిబేట్ పెట్టండి అని ఉంటే బాగుండేది. ఆయన ఎప్పుడైతే అంటే సోర్స్ చెప్పాలి అనే ప్రెజర్ వస్తే ఎలా చెప్పాలి అన్న దగ్గర ఆయన కొంచెం వెనక్కి తగ్గి ఎందుకు వచ్చిన గొడవ, దీన్ని పెంచటం కంటే కూడా ఎక్కడో చోట ముగింపు పలికితే బాగుంటుంది అనేది అనిపించి ఉండొచ్చు ఆయనకి. అందుకని ముగించాడు. ఆ ముగింపు అనేది ఆయనలో కూడా ఒక గందరగోళాన్ని రేపింది. అందుకని ఆ తర్వాత ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఆ ఆవేదన వ్యక్తం అవుతుంది అగ్రెసివ్గా. అది ఆయన కండిషన్ ప్రస్తుతం. కానీ ఆయన చెప్పిన మాటలు ఏ మాత్రము తప్పు లేదు, అది 100% నిజం. ఆ రోజున అమిత్ షా ఉన్నటువంటి కండిషను, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా అంతవరకు కరెక్ట్. ఇప్పుడు అడిగితే ఆ మాట చెప్తాడా అనేది అనుమానమే. ఇప్పుడు ఆయన చెప్పే మాట జగన్ని భయపెడుతుంది. చంద్రబాబు నాయుడు అప్పుడు నమ్మదగని మిత్రుడే కానీ ఇప్పుడు నమ్మదగ్గ మిత్రుడిగా మారాడు అంటే ఈయన గుండె పగిలిపోతుంది. చంద్రబాబు మాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పిన మాటకి ఆనందిస్తున్నాడు ఆయన. జగన్ రెడ్డి అది ఎప్పుడో చెప్పిన మాట అంటే ఈయన మళ్ళీ కంగారు పడతాడు. అది ఆయన కండిషన్. పవన్ కళ్యాణ్ ఇది ఎలా నడిస్తే అలా నడవని అప్పుడు చూసుకుందాం అన్నట్టు ఆయన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ అకౌంట్లో ఇంటలెక్చువల్స్ని, ఇతరులని, ఈ బహిరంగ వేదికల మీద మాట్లాడే వాళ్ళని ఇది చూపించి భయపెట్టడానికి స్కోప్ ఉంది కదా అని ఆయన ఆ యాంగిల్లో చూస్తున్నాడు. దాన్ని ఇలా ఎవరి కోణంలో వాళ్ళు నాగేశ్వర్ గారి గొడవను వాడేసుకుంటున్నారు. ఆయన కూడా తన ఉనికిని, ఇంటిగ్రిటీని నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నాడు. దీని మీద జరుగుతున్న దుమారం చూసి ఇది టోటల్గా నాగేశ్వర్ గారి గొడవకు సంబంధించి నాకు అనిపిస్తున్నటువంటి విషయాలు. సో ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.